తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. బనకచెర్ల విషయంలో టీడీపీతో కలిసి బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని అన్నారు. అందుకే నారా లోకేష్ కు రహస్యంగా కేటీఆర్ కలిశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టును ఆపేశారని బట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ హయాంలోనే ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదోవ పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు. మాకు నష్టం జరుగుతా ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచెర్ల ఆగింది. లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటకు చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు, నిధులంతా